అయిపోయిందా? మరి అలాంటప్పుడు మీరు రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు నేను ఓట్ల కోసము మిమ్మల్ని అందరినీ మోసం చేసినా ఈ కంపెనీలు మంచి కంపెనీలే, అందుకే ఇవాళ వాళ్ళకు కాంట్రాక్ట్లు వస్తున్నాయని మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి ఒక కంపెనీ కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఒక 1/2 డజన్ సార్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ప్రొద్దుటూరుకి చెందిన ప్రాజెక్టు కంపెనీ, కేసీ పుల్లయ్య అని ముందుండే, అది కేటీఆర్ గారిని కలిసిన తర్వాతనే అది కేపీసీగా మారింది, వారి స్నేహితులకు స్నేహితులు వీళ్ళు, అందుకే వాళ్ళకు అప్పచెప్తున్నారు, కమిషన్ల కోసం అప్పచెప్తున్నారు. కేసీఆర్ గారిని అయితే దీని విషయం మీద చాలా తిట్టిండ్రు. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చినందుకు కేసీఆర్ గారిని పట్టుకొని నికృష్టుడు నీచుడు అని రేవంత్ రెడ్డి గారు చాలా చెడ్డ మాటలు మాట్లాడినారు. అయితే ఇది సరే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అని అనుకున్నాం, ఇది పాతది కదా అని అనుకున్నాం. మొన్న వారం రోజుల ముందు సేమ్ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ కవిత గారు కూడా మాట్లాడారు. అమరజ్యోతి దాంట్లో అవినీతి జరిగింది, అంబేద్కర్ విగ్రహం దాంట్లో అవినీతి జరిగింది, దాని కాంట్రాక్టర్ ఎవరంటే ఈ కేపీసీ ప్రాజెక్ట్స్. ఇగోండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే ఒకసారి విందాం. ఒకప్పుడు ఈయన పేరు కేసీ పుల్లయ్య, కాంట్రాక్టర్, కడప జిల్లా వాస్తవ్యుడు. కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని ఆర్ఓసి అడ్రస్, ఆర్ఓసి కోడ్ ఆర్ఓసి విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూర్, కడప. ఇది దీని అడ్రస్. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్ ప్రొద్దుటూరు, కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో ఇంజనీరో